ఓం అస్మద్గురుభ్యో నమః. మా ఆచార్యులు బిటి రామానుజాచార్య స్వామి వారి దివ్య తిరువడి తామరలకు దాసోహం. శ్రీమతి రామానుజాయ నమః. రోహిణి గారికి అనేక దాసోహాలు. మా తల్లిదండ్రులకి, మా వారికి భాగవత గోష్ఠి దివ్య తిరువడి తామరలకు దాసోహం. శ్రీ వైష్ణవ దివ్యక్షేత్రాలు అయిన 108 దివ్య దేశాలలో తొండనాడు తిరుపతిలో 22. ఆ 22లో ఒక అద్భుతమైన దివ్యదేశం 44వ దివ్యదేశం తిరు అష్టభుజకరం. 8 భుజాలతో అంటే అష్టభుజాలతో పెరుమాళ్ళు వెంచేసి ఉన్నారు. 108 దివ్యదేశాలలో ఇక్కడ మాత్రమే స్వామి ఇలా అష్టభుజాలతో దర్శనమిస్తారు. 8 ఆయుధాలతోనూ దర్శనమిస్తారు. ఉత్సవమూర్తులు గజేంద్ర వరదర్, మూలవర్లు ఆదికేశవ పెరుమాళ్, పుష్పవల్లి తాయార్లు, అలర్మేల్ మంగై నాచియారు. చిత్తిరై మాసంలో రోహిణి నక్షత్రంలో అవతరించిన వారు మన అష్టభుజ పెరుమాళ్ళు. కొత్తగా రెనోవేట్ చేశారు. బయటంతా కోనేటి బయట అంతా దశావతారాలను ఏర్పాటు చేశారు. కాంచీపురంలో 14 దివ్యదేశాలలో ఈ ఒక్క దివ్యదేశంలోనే వైకుంఠ ద్వారం అంటే వైకుంఠవాసలు ఉంటుంది. ముఖద్వారానికి ఎదురుగానే వైకుంఠ ద్వారం ఉండటం ఇలా ఏ క్షేత్రంలోనూ కనపడదు. అందుకే పరమపదానికి మోక్షద్వారం అని కూడా చెప్తారు. పేయాళ్వార్లు, తిరుమంగై ఆళ్వార్ల మంగళాశాసనం ఈ అష్టభుజ పెరుమాళ్ళకి. బ్రహ్మగారు సరస్వతి లేకుండా శారదని ఉంచుకొని యజ్ఞం చేయడం చేత సరస్వతికి కోపం వచ్చి ఆ యజ్ఞం ఎలా చేస్తారు అని బ్రహ్మగారిని ఎన్నో ఆటంకాలు కలుగజేశారు సరస్వతి. ఆ ఆటంకాల నుండి బ్రహ్మగారిని యజ్ఞాన్ని రక్షిస్తూ ఉన్నారు మన పెరుమాళ్ళు. సరస్వతీదేవి భూత ప్రేత పిశాచ గణాలని పంపించగా వాటన్నిటినీ తరిమికొట్టడానికే అష్టభుజాలతో మన అష్టభుజ పెరుమాళ్ళు వెంచేసి ఉన్నారు. 7 చేతులలో 7 ఆయుధాలు, ఒక శ్రీహస్తంలో తామర పుష్పాన్ని ధరించి ఉన్నారు మన అష్టభుజ పెరుమాళ్ళు. కుడివైపు శ్రీహస్తంలో చక్రతాళ్వాన్, ఖడ్గం, పుష్పం అంటే పద్మం, బాణాన్ని ధరించారు. ఎడమ శ్రీహస్తంలో శంఖతాళ్వాన్, ధనస్సు, గద, డాలు ధరించారు. తొండమండల క్షేత్రాలకే ఒక అద్భుత క్షేత్రం ఏది అంటే తిరు అష్టభుజకర క్షేత్రం. మహాచందన్ అని మునివర్ దీర్ఘ తపస్సు చేస్తున్నారు. ఆ తపస్సుని భంగపరచడానికిగా ఇంద్రుడు ఈ మునివరికి కామం యందు ఆశ కలిగించడానికిగా ఒక ఆడ ఏనుగు, మగ ఏనుగు ప్రేమ చేష్టితలు ఈ మునివర్ ఎదురుగా చేసుకుంటున్నాయి. లోకంలో 2 కామాలు, మంచి కామం, చెడ్డ కామం. మంచి కామం కలిగి ఉండాలి. కన్న నొక్కే ఆమదు కామం అని తిరువరంగత అముదనార్లు అనుగ్రహించినట్లుగా ఆ ఆడ ఏనుగు, మగ ఏనుగు చేసేవి చూసి మనస్సు చెలించింది ఆ మహాచందన్ మునివర్కి. మునివర్ కూడా ఏనుగు రూపం ధరించి అంతా కామసుఖం కోసం తిరుగుతూ ఉన్నారు. ఆ సమయంలో మృకండ మహర్షి సేవ సాయించారు. వారు సేవ సాయించగానే పశ్చాత్తాపం అనిపించి మహాచందన్ మునివర్కి నేను ఇలా ఏనుగు రూపం ధరించి కామం కోసం పరితపించడం ఏమిటి అని మృకండ మహర్షిని చూడగానే మంచి బుద్ధి లభించింది. వెంటనే మృకండ మహర్షి పెరుమాళ్ళని ప్రార్థించారు. కాంచీపురం వరదరాజ పెరుమాళ్ ఆస్థానం దగ్గర అష్టభుజ పెరుమాళ్ళు వెంచేసి ఉన్నారు. ఆ పెరుమాళ్ళకి 14,000 పుష్పాలతో అర్చన చెయ్యండి అని మృకండ మహర్షి చెప్పగా ఏనుగు రూపంలోనే ఉండి మహాచందన్ అనే మునివర్ అర్చన చేస్తున్నారు. ఒకరోజు పుష్పాలు లభించలేదు. వెతుకుతూ కుళ్ళం దగ్గరికి వెళ్ళారు. ఆ పుష్పాలను కోద్దాము అని ఆ కుళంలోకి దిగగానే ఒక ముసలి వచ్చి పట్టుకుంది మహాచందన్ మునివర్ని. వెంటనే ఆ గజం ప్రార్థించింది. ఆది మూలమా అని ప్రార్థించగా పెరుమాళ్ళు వేంచేసి ముసలిని సంహరించి ఏనుగుని రక్షించారు. ఆ గజేంద్రుడిని రక్షించిన పెరుమాళ్ళు కనుక గజేంద్ర వరదరని, ఆది మూలమా అని అన్నారు కనుక ఆదికేశవ పెరుమాళ్ళు అని. గజేంద్ర మోక్షంలో గజేంద్రుడు కాదు, ఇక్కడ గజేంద్ర మునివర్ వేరు. ఈ గజేంద్ర మునివర్ యొక్క కథని వృత్తాంతాన్ని ఇక్కడ కోనేటిలో ప్రతి సంవత్సరం గజేంద్ర మోక్ష వృత్తాంతాన్ని చూపిస్తారు. పేయాళ్వార్లు తిరుమంగై ఆళ్వార్ల మంగళాశాసనం. తిరుమంగై ఆళ్వార్లు నాయికా భావనలు అనుకరిస్తూ పెరుమాళ్ల వలె ఈ పాసురాలలో అంటే పెరియ తిరుముజి 2వ పత్తు 8వ తిరుముజిలో
నమ్మాళ్ళవార్లు తిరువాయిముజిలో కడల్ జ్ఞానం సైదేనం యానే ఎన్నం అని ఎలాగైతే పెరుమాళ్ళ వలె అనుకరించారో అలా తిరుమంగై ఆళ్వార్లు కూడా అష్టభుజ పెరుమాళ్ళ వలె అనుకరిస్తున్నారు. తామర్లు వంటి నేత్రాలు కలిగిన వాడిని, అందమైన వక్షస్థనం, భుజాలు, అధరాలు కలిగిన వాడిని ఎవరో తెలుసునా? నేనే, అష్టభుజ కరత్తేన్ ఎన్నారే అని పరకాల నాయకియే అష్టభుజ పెరుమాళ్ల వలె అనుకరిస్తున్నారు అని తల్లిగారు చెప్తున్నారు. పేయాళ్వార్లు మూన్నాన్ తిరువందాదిలో మనకి రక్షకం అష్టభుజ పెరుమాళ్లే అని మంగళాశాసనం చేశారు. అడియేన్ రాణి రామానుజదాసి.